అంతకన్నా ముందు ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో నా సినిమాకు ఓపెనింగ్ వచ్చాడు ఆల్రెడీ. నేను ప్రసాద్ ల్యాబ్ లో ఓపెనింగ్, అంతకన్నా ముందు నా ఉద్యమం కన్నా బిఫోరే చంద్రబాబు నాయుడు గారు నా సినిమాకు ఓపెనింగ్ వచ్చాడు. మంచి ఒక ట్రాన్స్ లో మంచి పోతున్న బ్రేక్ పడి ఆల్రెడీ ఉద్యమం వైపు రావడం 14 సంవత్సరాలు పోయింది. మరి ఉద్యమం మీరు చేసిన తర్వాత మీకు తెలంగాణ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదా? తెలంగాణ ప్రభుత్వము వాస్తవానికి నేను చేసిన పాటలు అనేకం పాటలు, వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న ఎత్తుకో తెలంగాణ, అది ఆల్రెడీ చాలా పాపులర్ సాంగ్. అది వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న ఎత్తుకో తెలంగాణ జెండా రాజన్న ఒరే రాజన్న. అప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటా ఉన్నది అది. మాయదారి కాంగ్రెసు రాజన్న ఒరే రాజన్న మాట ఇచ్చి మోసగించే రాజన్న ఒరే రాజన్న, ఒరే రాజన్న ఒరే రాజన్న ఒరే నిజామాబాదు రాజన్న ఒరే ఐలపురం రాజన్న ఒరే నిజాం ఆదిలాబాదు రాజన్న ఒరే ఖమ్మంమెట్టు రాజన్న ఒరే కరీంనగర్ రాజన్న, గజ్జెలు గజ్జాలు 2 గజ్జలో రాజన్న సేను ఎండే సెనుక ఎండే గజ్జలో రాజన్న. ఇంత అద్భుతమైన పాట ఏంటంటే ఇది ప్రతి ఒక్కరిలో ఊపునిచ్చినటువంటి పాట, నిద్రపోయే వాళ్ళని కూడా నిద్ర నుండి లేపే సాంగ్. ఆ తర్వాత వచ్చింది కూడా అసొయిదులో ఆరతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి, అసొయిదులో ఆరతి కాళ్ళ గజల గమ్మతి అసొయిదులో ఆరతి. ఇది వేరే రచన రాసిండ, ఇది ఆల్రెడీ గోరెటి వెంకన్న పాటలు కావాలి. అంటే పాడింది గర్జన పాడింది, ఇది గర్జన పాడిండు. వాస్తవానికి నా దురదృష్టం ఏంటంటే వాళ్ళందరూ నా పేరు చెప్పారు, నేను వాళ్ళ పేరు చెప్పే పరిస్థితి వచ్చింది ఇంటర్వ్యూలో. ఇప్పుడు మీరు అడుగుతారు కదా ఎందుకు చెప్పారు అంటే అది దుర్మార్గం అన్నట్టు. అంటే తెలంగాణలో ఒక సంస్కృతి ఉంది వాస్తవానికి. ఏం సంస్కృతి అంటే యాక్చువల్లీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని చూసుకుంటే ఆఫీసు బాయ్ని టాలెంట్ ఉంటే డైరెక్టర్ని చేస్తారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు కావచ్చు, ఈ కొంత మేధావులు అనేటటువంటి మేధావులు డైరెక్టర్ను ఆఫీస్ బాయ్ని చేస్తారు. ఎంత తేడా ఉన్నది, చాలా తేడా ఉంది, చాలా తేడా. ఒక అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ ఆఫీసులు అయినా చూడండి, తెలంగాణ తెచ్చుకుందే మన వాళ్ళు ఉన్నత స్థానానికి రావడానికి అనగదొక్కబడుతున్నారు అని. అంతే కదా, భారతదేశం కోసం అయితే బ్రిటిష్ వాళ్ళపైన ఎలా పోరాడామో మనం కూడా తెలంగాణ కోసం అలా పోరాడిన తర్వాత కూడా ఉద్యమంలో ఉన్న మీలాంటి వాళ్ళకి దిక్కు లేదంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మరి అలాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇయల్లా నేను చెప్పాను కదా, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ కళాకారుడైనా ఒక చిన్న టాలెంట్ ఉంటే ఆఫీస్ బాయ్ని డైరెక్టర్ని చేస్తారు. అవునా కదా? అవును. ఇవాళ తెలంగాణ వాళ్ళు డైరెక్టర్ని ఆఫీస్ బాయ్ చేస్తున్నారు. కానీ ఒక్కటండి, తెలంగాణ అనేది గానము లేకపోతే తెలంగాణ అనేది వచ్చేది లేదు. పాట లేకపోతే పాటల ఊపుతోని వాళ్ళ ఉత్సాహం పెంచడానికి మీరు చేసిన కృషి మామూలు కృషి. అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలు. ఎంత పెద్ద హిట్. అవును. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచబడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, మీరు పద్యం మేము పద్యం వాడితే మీరు వన్స్ మోరు కొట్టచ్చు. ఇంత అద్భుతమైన పాటలు చేస్తే అన్యాయం ఏంది? అసలు చాలా అద్భుతం, చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్. అంటే అన్ని చేసి మళ్ళీ మనల్ని మనమే అన్యాయం చేసుకోవడానికే తెచ్చు. అంటే వీళ్ళందరి రచయితల పేర్లు నేను చెప్పాలా, పాటలు వాడిన వాళ్ళ పేరు చెప్పాలా, నా పేరు చెప్పారు. ఎందుకు మిమ్మల్ని అంటే అంత మ్యూజిక్ ఇచ్చి అంత చేసిన మిమ్మల్ని ఎందుకు అనగదొక్కాలని చూస్తారు? అంటే టాలెంట్ ఉండొద్దు, అంటే టాలెంట్ ఉండొద్దు, ముందుకోవద్దు. ఆ టాలెంట్ నే కదా వాళ్ళు వాడుకుంది. మరి అదే కదా, అదే కదా. అంటే ఎంత దుర్మార్గులు అంటే మొన్నటి మొన్న వాస్తవానికి నేను చెప్పుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమని చెప్పినా కమిటీలు వేయండి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే గత ప్రభుత్వమే విపరీతమైనటువంటి అన్యాయం చేసింది కళాకారులకు, మీరు దయచేసి కమిటీలు వేయండి అంటే మా కళాకారుల కమిటీలు వేసి మీరు అందులో నన్ను ఎగరగొట్టారు. కళాకారుల కోసము గతంలో ఉద్యమం తెలంగాణ కోసం పోరాడారు.